హాయ్ హలో అండి. వెల్కమ్ టు విష్ణు కిచెన్. ఈరోజు నేను చేస్తున్నది ఏబీసీ జ్యూస్ అండి. ఏబీసీ జ్యూస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక క్యారెట్ అండి, దాన్ని సన్నగా ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక బీట్రూట్ తీసుకోవాలి, మీడియం బీట్రూట్ చిన్నది ఈ సైజులో ఉంటుంది. అది తీసుకొని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి, పీల్ తీసుకుని. నెక్స్ట్ యాపిల్లో ఒక హాఫ్ తీసుకొని హాఫ్ని సన్నగా ముక్కలు చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సర్ జార్లో వేసుకుందామండి. వీటన్నిటిని మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ మనం ఒక ఇద్దరికి సరిపడా చేసుకోవచ్చు. అంటే మనం షుగర్ ఏమి వేసుకోకుండా చేసుకుందామండి. దీనిలో షుగర్కి బదులు హనీ వేసుకుని చేసుకుందాము. 250 ml వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి 250 ml వాటర్ పోస్తున్నాను. దీన్ని మనం బాగా మంచి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాము మిక్సీకి పెట్టుకుని. ఇదిగోండి ఇలాగా మిక్సీ పట్టేశాను నీట్గా జ్యూసర్లో. దీన్ని మనం స్ట్రైన్ చేసుకుందాము. ఒక స్ట్రైనర్ పెట్టుకుని దానిలో ఇది మొత్తం వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా అనేసుకున్నాము. మొత్తం వేరే బౌల్లోకి వచ్చేస్తుంది. ఇలా అంటే, లేదంటే స్పూన్ పెట్టుకుని ఇలా అనుకోవచ్చండి. స్పూన్తో ఇలా మొత్తం స్టెప్ ఇచ్చేద్దాము. స్ట్రైన్ అయిపోయిందండి. ఇలా కాకపోయినా ఒక క్లాత్లో వేసుకుని, మంచి క్లాత్ తీసుకుని శుభ్రంగా వాటర్తో చేసేసుకొని క్లీన్ చేసేసుకొని ఆ క్లాత్లో వేసుకుని కూడా వడపోసుకోవచ్చండి. ఇప్పుడు జ్యూస్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు గ్లాస్లోకి టర్న్ చేస్తున్నాను అండి. ఒక్కొక్కరు తాగడానికంటే 150 to 200 ml తాగొచ్చండి. ఇందులో షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే హనీ వేసుకొని చక్కగా తాగొచ్చండి. బోర్న్విటా కూడా ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నేనైతే ఏమి వేయట్లేదు, మేమైతే ఇలానే తాగేస్తామండి. బీట్రూట్లో కొంచెం స్వీట్ వస్తుంది, క్యారెట్లో యాపిల్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకోసం మేమేమి కలపమండి, ఇలానే తాగేస్తాము. చూసారు కదండి ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. దీన్నే టోటల్గా షార్ట్కట్లో ఏబీసీ జ్యూస్ అంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పొద్దున్నే మనం వాటర్ అవి తాగేసి అన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఒక 45 minutes ముందు తాగాలండి. ఈ జ్యూస్ని తాగితే మంచిది, మనకి బ్లడ్ అన్నీ మంచి పోషకాలు అందుతాయండి. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.